సారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. జగనన్న గతంలో మనం చూసాం, నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు, ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూసాం. తర్వాత పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బార్స్లో, అలాగే మద్యం షాప్స్లో వాళ్ళ టైమింగ్స్ని, అమ్మే టైమింగ్స్ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉండేవారు. కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా, కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ అతను, మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, అతని పిఏ, అలాగే అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కలిపి ములకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు. ఎంత దారుణం! ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు.